హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి వీడియోలో మనం ప్లేలిస్ట్ అనేది ఎలా షేర్ చేయగలం, అది సోషల్ మీడియా కానీ లేదా మనకి ఫ్రెండ్స్కి కానీ ఒక వీడియోని మనం సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేయగలం. మనం ఏ వీడియోస్ అయితే మనం చేస్తామో వాటిని ఒక లిస్ట్గా ప్లాన్ చేసుకుంటామండి. అంటే యూట్యూబ్ పరంగా అయితే యూట్యూబ్ లిస్ట్ అని, సబ్జెక్ట్ పరంగా అనేవాళ్ళు అనుకోండి, మ్యాథ్స్ పరంగా వాళ్ళు మ్యాథ్స్ని కౌంట్ చేసుకుంటారు. అలాగే సోషల్ లేదు ఎలక్ట్రానిక్స్ అలా సబ్జెక్ట్ వైజ్గా దీనికి దానికి సపరేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మా ఎంఎస్ ఆఫీస్ ఉందనుకో, ఎంఎస్ ఆఫీస్ లిస్ట్ అలా ఒక ప్లేలిస్ట్ అనేది రెడీ చేసుకుంటారు అందరూ. ఆ ప్లేలిస్ట్ అనేది మనకి పక్కన 3 బటన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మనం ఏం చేస్తామంటే అక్కడే మనకి షేర్ అనే ఆప్షన్ ఉంటుందండి. మన కింద దేని నుంచి షేర్ చేయాలి, లేదా జీమెయిల్ లేదా షేర్ చాట్, ఫేస్బుక్ దేనికి చేయాలో మనం అది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనం ప్లేలిస్ట్ని వేరే వాళ్ళకి సెలెక్ట్ చేయాల్సిందన్నమాట. మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది. ఆ లిస్ట్ అంతా ఓపెన్ అయిన తర్వాత మనకి ప్లేలిస్ట్ అని మనం ఓపెన్ చేయంగానే మనకి ఎవరికి సెండ్ చేయాలి అని వ్యూ ఆల్ అని నొక్కిన తర్వాత మనకి ఇప్పుడు స్టోరీస్ ఉన్నాయి. స్టోరీస్ ఓపెన్ చేస్తాం. ఆ స్టోరీస్లో ప్లేలిస్ట్ని వేరే వాళ్ళు చేయాలంటే మనకి పైన ఎడిట్ బటన్ ఉంటుంది, డౌన్లోడింగ్ బటన్ ఉంటుంది, అలాగే పక్కన షేర్ బటన్ ఉంటుంది అన్నమాట. దాంట్లో వాట్సాప్, జీమెయిల్, మెసేజింగ్, బ్లూటూత్, మోర్ ఆప్షన్లు మనకి ఇంకా ఏ సోషల్ మీడియాకి మనం సెండ్ చేయగలము అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని మనం వేరే వాళ్ళకి మన ప్లేలిస్ట్ అనేది షేర్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.